టెస్లా సంస్థ అధినేత, తనకే స్టార్లింక్ ఉంది, తనకే ట్విట్టర్ ఉంది, ఇట్లాగా వివిధ వ్యాపారాల్లోకి వెళ్ళి ఈ మధ్యకాలంలో చిప్పులు అంటే మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటువంటి చిప్పుని సెటరేట్ చేసేటటువంటి ప్రక్రియ చేసుకొచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చేటప్పటికి కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. స్పిరిట్ ఎయిర్లైన్స్ను కొనబోతున్నట్టు ప్రకటించారు. రీఇన్వెంట్ ఎయిర్ ట్రావెల్ని చేస్తాం అంటే ఎయిర్ ట్రావెల్ రంగంలో కొత్త శకాన్ని ఆరంభిస్తాం అని చెప్తున్నాడు. తద్వారా అంతర్జాతీయ విమాన రంగంలో ఇప్పటికే శాటిలైట్స్ రంగంలో వాళ్ళే నెంబర్ 1. స్టార్లింక్ ఇప్పటికి ప్రపంచంలో నెంబర్ 1గా నడుస్తున్నట్టుంది. నాసాకి పోటీ లేదా నాసాకే సహకరించే స్థాయిలో ఉంది. నాసా పంపించిన ఉపగ్రహం ఫెయిల్ అయితే వీళ్ళు వెళ్ళి సెటరేట్ చేసి తీసుకొచ్చినటువంటి చూసాం కదా, అలాంటి స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఎలన్ మాస్క్ వచ్చేటప్పటికి కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించుకొచ్చారు.